బ్యాక్ టు రెగ్జోనా నువ్వు నేను. మనం బ్యూటిఫుల్ హీరోయిన్ రితుతో ఉన్నామండి. అండ్ వీరభద్ర గారు ఆహనా పిల్లంట లాంటి అద్భుతమైన సినిమాని మనకి ఇచ్చినటువంటి వీరభద్ర గారు ఉన్నారండి, ఆ సినిమా డైరెక్టర్. అండ్ అద్భుతంగా ఆడుతున్నారు, చాలా ఫన్నీగా కూడా ఆడుతున్నారు. సో వారిని కొంచెం నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను, నా క్లూస్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడేమో బంపర్ ఛాన్స్ లో సుశాంత్ ఉన్నారన్నారండి, సో బట్ గోపిచంద్ బయటపడ్డారు. ఇప్పుడేమో మరి రోహిత్ అన్నారు. రోహిత్ ఉన్నారా లేదా నాగ చైతన్య ఉన్నారా చూద్దామండి. లెట్స్ ఫైండ్ అవుట్. సుశాంత్ అన్నప్పుడు అందుకే నాగ చైతన్య ఏమో అన్నాను. ఫస్ట్ చెప్పింది 100% కరెక్ట్. నేను గోపిచంద్ అండ్ సుశాంత్ అన్నాను. నాగ చైతన్య వీళ్ళిద్దరికి షిఫ్ట్ అయిపోయి అయిపోయేది. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే ఆ లిప్స్ మాత్రం కంపల్సరీ నాకు నాగ చైతన్య ఏమో అనిపించింది. సో దిస్ ఈస్ నాగ చైతన్య, one of our favorite actors son, and he's rocking right now. So Ritu, now that your film is out and people are appreciating you, and what are the kind of compliments you get? I don't know, most of the people say, hey, she's the girl from Ahana Pillanta. ఆ అమ్మాయి నిజంగా ఈ సినిమాతో హీరోయిన్ గా రావటం నేను అదృష్టం అండి. because you know what a title and నేను ఇదే సినిమాతో డైరెక్టర్ గా రావటం, ఇద్దరం కూడా ఈ సినిమాతోటే పరిచయం అవుతాం. అది నిజంగా మా ఇద్దరు అదృష్టం. ఒకే సినిమాతో ఇద్దరం పరిచయం కావటం, ఆ సినిమా సక్సెస్ కావటం నిజంగా లైఫ్ కి మా ఇద్దరికి హెల్ప్ఫుల్ అవుతుంది. టర్నింగ్ పాయింట్ రైట్. 100%. సో ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. అండ్ రితు ప్రామిసెస్ దట్ యు ఆర్ నెవర్ గోయింగ్ టు లీవ్ దిస్ ఇండస్ట్రీ until you make your mark. Okay, wish you all the best. Thank you so much. Thank you so much అండి. మీ సినిమా చాలా మంచి సినిమా తీశారు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ కామెడీ, నవ్వించారు మనస్ఫూర్తిగా. చిన్న వాళ్ళతో సహా పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేసే సినిమా తీశారు. ఇండస్ట్రీకి అవసరం ఇలాంటి సినిమాలు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసి మీ గురువులందరి పేరు మీరు నిలబెట్టాలని, వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది మా షోకి వచ్చి? మీ షో రాగానే నాకు చాలా వండర్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి గేమ్ షోస్ నిజంగా నువ్వు నేను నేను ఈ నువ్వు నేను ఒకసారి చూసాను ఎక్కడో, షో జరుగుతుందని. లేదు, మా ఫాంట్ కూడా ఇలాగ ఉంటది, మా టైటిల్ కూడా సేమ్ ఇదే, నువ్వు నేను. అది అక్కడి నుంచి కాపీ కొట్టిందే, నాకు అర్థమైంది ఇక్కడ చూడగానే. నేను నిజంగా టీవీలో వచ్చినప్పుడు రెగ్యులర్ గా మన జెమినీ సినిమా ఎందుకంటే ఈ బ్యాన్ లో నేను నువ్వు నేను, ఏదిల్, శంకర్దాద ఎంబీబీఎస్, ఈ సినిమాలన్నీ ఈ బ్యాన్ లో నేను వర్కౌట్ చేశాను. నిజంగా ఈ ప్రోగ్రామ్ రావడం నాకు ఒక లక్. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా ఆడియన్స్ అందరికి దగ్గర అవుతున్నందుకు, వాళ్ళు ఆదరాభిమానులు ఉంటేనే నాలాంటి డైరెక్టర్ మంచి సినిమాలు తీస్తాడు. వాళ్ళ ఆదరాభిమానులు ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా మరింత దగ్గర అవుతున్నందుకు నేను నిజంగా చాలా చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. Thank you. Want to say something to your Telugu viewers? I would just say that please go watch my movie in theaters and kill piracy, and I really hope you guys like that and enjoy the movie. నాకు లాస్ట్ లో ఒక మాట చెప్పాలి. చెప్పండి ప్లీజ్. నిజంగా ఈ ప్రైజ్ మనీ నేను విన్ అవ్వకపోయినా నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. మా ఆడియన్స్ ఈ ప్రైజ్ గెలిచినందుకు నాకు నిజంగా ఆనందంగా ఉంది. వాళ్ళు చాలా హ్యాపీ, మీరు కూడా హ్యాపీ అవుతారండి. ఎందుకంటే 25 గెలిచారు, వారు 1 lakh చేంజ్ గెలిచారు, 1.5 lakh కంటే ఎక్కువ గెలిచారు మీరు. సో అండ్ రెగ్జోనా వారి గిఫ్ట్ హ్యాంపర్స్ గెలిచారు. సో సెలబ్రిటీస్ కంటే ఎక్కువ గెలిచింది మీరే. సో యు ఆర్ స్పెషల్ టు us, డూ రిమెంబర్ దాట్. ఓకే, సో మీకు 25,000 అండి. మీ ఇద్దరం గెలిచిన 25,000 అనండి. అవునండి. అంతేనా? అంతే, 3 రౌండ్లు 2 రౌండ్లు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక నువ్వు నేను ప్రోగ్రామ్ తో ఒక మంచి సినిమా తీసి తప్పకుండా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ నేను సో చూసారు కదండి, మంచి ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్. అండ్ మన అల్లరి నరేష్ అండ్ అల్లరి చేయడానికి బ్రహ్మానందం గారు, శ్రీహరి గారు, ఇంకా చాలా ప్యాడింగ్ ఉంది. కంప్లీట్ గా మీరు ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే, పైసా వసూలు అవ్వాలనుకుంటే వెళ్ళండి, థియేటర్స్ లో చూడండి. ఆహనా పిల్లంట, నవ్వుకోవడం ఖాయం. రైట్, సీ యూ, బాయ్. తక్రారు చేస్తే తలవారు తీస్తా, తలవారు తీస్తే తలకాయ తీస్తా బిడ్డ.
నుంచి మనందరికీ ఇష్టమైనటువంటి కమెడియన్ వేణు రాబోతున్నారండి మన టిల్లు. 99 లో వచ్చానండి, యాజ్ యూజువల్ గా పారిపోయి వచ్చాను. లోపలికి వెళ్ళగానే అలా చూడాలి కదా, చూసావు నువ్వు? చూశాను మాస్టర్. చూడలేదు. చూశాను మాస్టర్. చూడలేదు. ఎన్ని దొంగతనాలు చేస్తే స్థాయికి వచ్చాను నేను. యూత్ అందరికి సెలబ్రిటీ అవ్వాలి, నేను ఒకటి అవ్వాలి అనేది ఉంటుంది. చాలా మంది అడుగుతారు, నేను వచ్చేసాను భయ్య, ఆల్రెడీ పారిపోయి వచ్చేసాను, ఏదైనా చేయండి భయ్య అంటే ఒకటి అంటే ఏం చేయను, నా వల్ల ఏమీ కాదు. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.